గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ ఆయన రెక్కల చోటను దాచి భద్రపరుచున్నందుకు ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మీ కనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తల్లి యొక్క దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పబడిన సంగతిని కూడా మీ యొక్క దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ ఉదయకాలపు వేళ ఆ విషయాన్ని చెప్పుదామనే, ఆ మాట చెప్దామనే సిద్ధపడ్డాను. తల్లిగారు దేవుని యొక్క ప్రేరేపణతో తల్లిగారు చెప్పారు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత అనేది మనం కనిపించుకోవాలి. ప్రభు ఎదుట కనబడాలి. అదే ప్రజలకు కూడా దేవుని నమ్ముకున్నాము అనే దానికి ఒక ప్రత్యేకత అనేది ఉండాలి. ప్రభు బలను తీసుకునేటప్పుడు హృదయం ఎంత శుద్ధిగా ఉంటుందో మనం కూడా ఆ మాదిరి మన వస్త్రధారణలో కూడా చూపించాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆదివారం మ్యాక్సిమం వీలైనంత మట్టుకు తెల్ల దుస్తులు ధరించడానికి ఇష్టపడండి. ప్రతి ఒక్కరూ కూడా తెల్ల దుస్తులు ధరించడానికి ఇష్టపడండి. బలను తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తెల్ల బట్టలు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముందు కొనసాగించడానికి ఇష్టపడతాను. మనందరికీ బాగా పరిచయమైన మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ మాట చదువుకుందాం. గట్టిగా చదవండి. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు యోహాను అనే ఒక దైవజనుడు ఒక దర్శనము కలిగి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటలన్నిటిని కూడా ఈ ప్రకటన గ్రంథంలో రాయించాడు. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోహాను భక్తుడు నీలా నాలా ఖాళీగా ఏదో విశాలంగా మందిరంలో కూర్చుని దర్శనాన్ని చూడడం లేదు. ఆయన ఆ యొక్క పద్మాసు దీవిలో భయంకరమైన విష సర్పాల మధ్యలో ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దేవుణ్ణి సేవిస్తున్నందుకు, వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు ఈ యోహాను అనే ఒక దైవజనుని, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి బంధించి చెరసాల్లో పెట్టారు. అదేవిధంగా మరుగుతున్న నూనెలో వేశారు. అవి ఏవి కూడా యోహానును ఏమీ చెయ్యకపోగా మరింత దేవుని నామాన్ని మహిమపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇది ఇలా కాదు అని చెప్పి ఆ యొక్క దీవిలో, పద్మాసు దీవిలో భయంకరమైన విష సర్పాలు ఉంటాయి. ఇక ఎలాగైనా వీడు చనిపోవాలి అనుకున్న స్థితిలో ఈ ఖైదులు తీసుకెళ్ళి ఆ దీవిలో వదిలేసి వస్తుండేవారు. అలాంటి దీవిలో ఈ దైవజనుడు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థిస్తుండగా దేవుని దూత ఆయనకు దర్శనంలో చెబుతున్న సంగతులు అన్నీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆ అనుభవంలో ఒక సంఘం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటున్నాడయ్యా అంటే, మొదట నీకున్న ప్రేమను విడిచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చాలా బాగా పరిచర్య చేసావు. సంఘము చాలా బాగుంది. సంఘము దైవజనుడికి, అన్యులకు అనేకమైన సువార్తను ప్రకటించారు. సేవకునికి బాగా సహకరించారు. కానీ ఇప్పుడు నేను చూస్తున్న స్థితిలో
నేను నీ మీద ఒక నింద లేదా నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. అది ఏంటయ్యా అంటే నీకున్న ప్రేమను వదిలేసావు. నేనంటాను, నీ మొదటి స్థితిని నువ్వు మర్చిపోయావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆ చదవబడిన ఆఖరి మాటలు అంటాడు, ఇదిగో నీవు మొదటి ఏ క్రియలనైతే చేశావో ఆ క్రియలు మరలా చెయ్యమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి అని అంటే, వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒక బలహీనతను బట్టో, ఒక అనారోగ్యాన్ని బట్టో, నీకు నాకు కలిగిన ఆర్థిక పరిస్థితులను బట్టో, లేదా ఏదో ఒక సమస్యను బట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత విధేయతతో ప్రభు ఎదుట నిలబడేవారు, ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించేవాళ్ళం, ఎంత శ్రద్ధగా వాక్యాన్ని విని ఆచరించేవారము. ఆ స్థితి ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఆ అనుభవాన్ని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ లేకపోతే ప్రభు చెబుతున్నాడు, నీ మీద ఏం మోపుతున్నాడు? తప్పు మోపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నామయ్యా అంటే, మేలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు చాలామంది ఉన్నారు. మేలు పొందుకున్న తర్వాత భక్తిలో సన్నగిల్లిపోయేవారు చాలామంది ఉన్నారు. మేలు పొందుకున్న తర్వాత ఆశించింది వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి దూరం అయిపోయేవారు చాలామంది కనబడుతున్నారు. పొందుకునేంత వరకునేమో దేవునికి ఊపిరి కూడా జలపనివ్వకుండా ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరికి? ప్రతిరోజు కూడా ప్రభు పాదాల దగ్గర నిలవబడయ్యా, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నువ్వు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసేటోళ్ళం. కానీ దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత, నువ్వు అడిగింది ఇచ్చిన తర్వాత, నీ దగ్గర లేనిది పొందుకున్న తర్వాత ఆ ప్రార్థన నీలో ఉందా? ఆ మోకాళ్ళ అనుభవం నీలో ఉందా? ఆ రోజు చూపిన ఆ ప్రేమ దేవుని మందిరం పట్ల నీకుందా? ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత దినాలలో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం భక్తి ఎలా చేసేవారు అని అంటే, కొంతమంది ఉన్నారు ఇక్కడ ఆ అనుభవం కలిగిన వారు. ఆ దినాల్లో భక్తి ఎలా చేస్తున్నావు, ఈ దినాల్లో ఇప్పుడు ఈ భక్తి ఎలా చేస్తున్నావు? వాస్తవానికి నేను చర్చికి వెళ్ళింది చాలా తక్కువ, కానీ పాస్టర్ గారు వచ్చేసరికి, కృపావరయ్య గారు వచ్చేసరికి వెళ్ళే పాటలు పాడేవాళ్ళు. పాస్టర్ గారు వచ్చేసరికి చర్చ్ అంతా ఫిల్ అయిపోయి ఉండేది. మరి ఈరోజు పరిస్థితి ఏంటయ్యా అంటే రివర్స్ అయిపోయింది. పాస్టర్ గారు ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది. అమ్మా రావట్లేదటమ్మా అంటే, ఇవాళ ఊరెళ్ళానండి పాస్టర్ గారు. ఎందుకు వెళ్ళో అంటే పని మీద. మరి మేలు పొందుకోకముందు నువ్వు ఎంత ప్రార్థన చేసావు? మేలు పొందుకోకముందు నువ్వు ఎంత నిష్ఠగా ప్రభు దగ్గరికి వచ్చావు? ఇప్పుడు సంఘాలు కూడా ఎలా తయారని అంటే, ఒకప్పుడు పైన మైక ఎందుకు పెట్టేవారు? హార్న్స్ చెప్పాలి. హార్న్స్ ఎందుకు పెట్టేవారంటే వాక్యం వినబడుతుందని. వాక్యం వినబడుతుంది, అన్యజనులు వాక్యం వింటారని. ఇప్పుడు హార్న్స్ ఎందుకు పెడుతున్నారు చెప్పనా? పాటలు పాడేదాకా పాటలు పాడుతున్నారు. అంటే మందిరం ఆరాధన ప్రారంభించబడింది, విశ్వాసులారా జాగ్రత్త, బేగా రండి అని చెప్పడానికి ఒక సూచన. వాక్యం మొదలయ్యేటానికి మైకలు ఆగిపోతాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, విశ్వాసులకు ప్రార్థన ప్రారంభమైంది చెప్పడానికేనా? ఒకప్పుడు అనుభవం ఎలా ఉండేది? వాక్యము మొత్తం అంతా వినబడాలి, దైవజనుడు చెప్పే ప్రతి మాట కూడా వినబడేది, ఆఖరి ప్రార్థన కూడా హార్న్స్లో వినబడేది. ఇప్పుడు వినండి, ఎక్కడ వినబడుతుంది శబ్దం?
వాక్యం ఎక్కడైనా వినబడుతుందయ్యా అంటే చాలా తక్కువ. ఒకరోజు ఒక వ్యక్తి నన్ను అడిగాడు, ఒకప్పుడు వాక్యం వినబడేది, ఇప్పుడు పాటలు వినబడుతున్నాయి. వాక్యం వినబడేది, ఇప్పుడు పాటలు వినబడుతున్నాయి. ఓహో, విశ్వాసులు అందరూ వచ్చిన తర్వాత ఈ మైక్ ఆపేస్తారా అని అడిగాడు నన్ను. అంటే సంఘములోనే మార్పు కనబడుతుంది, లోపలే మార్పు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే నేను ఏం చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నానంటే, ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు, ఒకప్పుడు నువ్వు చెప్పేది ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఒకప్పుడు కలిగిన అనుభవాన్ని ఇప్పుడు ఎందుకు లేవు అని అంటే, మనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్న మేలు పొందుకున్న తర్వాత. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఎవరు లేరు? ప్రజలు కోరుకున్నాడు రాజునుగా కావాలి అని. అప్పుడు దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. ఎవరిని? సౌలుని ఎన్నుకుంటే సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోని కల్లా అల్పమైన గోత్రం నాది అన్నాడా లేదా? అన్నాడు. మీరు బైబిల్ చదవట్లేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులో కల్లా అల్పమైన గోత్రం నాది, ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి నాకు అర్హత లేదు అని దాక్కుంటున్నాడు కొన్నిసార్లు. అయితే ఎక్కడ సామాన్ల మధ్యలో దాక్కున్నాడు, అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు పిలుపును బట్టి ఆశీర్వదించాడు, అధికారం ఇచ్చాడు, దేశమంతటిని తన క్రింద పెట్టాడు. సౌలు ఏం చేశాడయ్యా అంటే, ఏమీ లేనివాడను, అల్పుడను ఒక అధికమైన స్థితిలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేశమంతటిని కూడా సౌలు చేతికి అప్పచెప్పాడు. సౌలు గొప్ప అధికారం కలిగాడు. సౌలు మాట ప్రజలందరూ వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అధికారంతో గర్వం వచ్చేసింది సౌలుకి. ఏమొచ్చిందంట? ఈ అధికారంతో గర్వం వచ్చేసింది. ఒకప్పుడు సౌలు ప్రార్థన చేసేవాడు. ఒకప్పుడు సౌలుకి ఏదైనా అవసరం ఉంటే దేవుని సన్నిధిలో గోజాడి అంగలార్చేవాడు, విచారణ చేసేవాడని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక సమయం వచ్చేసరికి సౌలు ఏమైందయ్యా అంటే, సౌలు తనకు కలిగిన అధికారాన్ని బట్టి గర్వించేశాడట. దేవునికి స్తోత్రం. ఆ మాటను మీకు ఒకసారి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 1 సమూయేలు పుస్తకము 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే దేవునికి స్తోత్రం. అసలు దేవుని బలిపీఠం మీద ఒక బలి అర్పించాలి అని దేవుని యొక్క సంకల్పములో బలిపీఠం మీద ఏదైనా కార్యక్రమం జరిగించాలి అని అంటే ఒక గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక యాజకత్వం చేసేవాడిని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏం చేశాడయ్యా అంటే, బలి అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు సమూయేలు అక్కడికి రాలేనప్పుడు అక్కడ అంటున్నాడు, రండి దహన బలులను నా యొద్దకు తీసుకురండి అని చెప్పి సౌలే బలి అర్పించేశాడు. ఒక మాట చెబుతాను, సింహాసనం మీద కూర్చోవడానికే నేను పాత్రుని కాను అని ఏడ్చిన ఈ సౌలు దైవజనుడి అభిషిక్తుని కలిగిన పాత్రను పోషించేశాడు. ఇక్కడ ఏమన్నాడు ఒకప్పుడు, అయ్యా సింహాసనం ఎక్కడానికి నేను
అసలు నేను కాదు, నా గోత్రమే చిన్నది ఇశ్రాయేలు ప్రజల్లో కల్లా అని అన్న వ్యక్తి ఈరోజు అధికారము చేతికొచ్చిన తర్వాత గర్వించి ఒక దైవజనుడు చేయవలసిన కార్యక్రమాన్ని ఈ వ్యక్తి చేసి సమర్థించుకుంటున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం. మొదటేమో నేను తగనవాడనన్నాడా, ప్రారంభ దశలో దేవుడు ఆశీర్వదించేటప్పుడేమో ఈ నేను తగ్గించుకున్నాడు. అయ్యా నేను ఎంత తినవాడనన్నాడు. దేవుడు ఆశీర్వదించి అధికారం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు నాకంటే గొప్పవాడు లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకంటే గొప్పవాడు లేడు అంటున్నాడు. ఇప్పుడు నేను అంటాను, సౌలు తన మొదటి స్థితిని మరిచిపోయాడు. ఒకసారి ఆలోచన చెయ్యాలి సౌలు. అవును కదా, ఆ రాజుగా ఉండడానికి తగని వాడను, నా గోత్రమే చిన్నదనుకున్నవాడను ఈరోజు అంత పరిశుద్ధమైన దహన బలి నేను అర్పించవచ్చా అని తను ప్రశ్నించుకోవాలి. కానీ ప్రశ్నించకపోగా సమూయేలుతో మరలా ఏం చెప్తున్నాడంటే సాకులు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు ప్రారంభ స్థితిని కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. మన భాషలో చెప్పాలంటే సౌలుకి ఏ అవసరం ఉన్నా దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళాలన్నా, యుద్ధం నుంచి రావాలన్నా సమూయేలు దగ్గరికి వచ్చి అడిగి ప్రార్థన చేసుకునేవాడు. కానీ సౌలు స్థితి పాడైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే సోది చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళాడు. వాస్తవం చూడండి, లేనప్పుడు దేవుడు కావాలి. ఎవరికి? ఏమీ లేనప్పుడు దేవుడు కావాలి, ఏమీ లేనప్పుడు భక్తి కావాలి, ఏమీ లేనప్పుడు శ్రద్ధగా వస్తావు. అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత దేవుని విడిచిపెట్టేస్తున్నావు. నీ మొదటి స్థితి మర్చిపోవద్దని అందుకని దేవుని ఆత్మ చెబుతుంది. నేను ఒక మాట చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను చాలామంది మా వాళ్ళే నన్ను అడిగారు, కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అన్నమాట. ఏమనంటే నేను మా తల్లి తరపున లేదా అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏదైనా అవసరం ఉందంటే వెంటనే పోతా. నన్ను చాలామంది అడిగారు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అంటే నేను నా స్థితిని మర్చిపోను. నేను ఎప్పుడు కూడా నన్ను తండ్రి లేనప్పుడు తీసుకుని వచ్చి పెంచింది వాళ్ళే. ఈరోజు ఎదిగిన తర్వాత నేను సంపాదించుకుంటున్నాను, నాకు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, నా కింద ఒక 40 మందో లేకపోతే విశ్వాసులు ఉన్నారు, నా ఇష్టానుసారంగా వెళ్ళడానికి నేను అవకాశం ఉంది. కానీ నేను నా స్థితిని మర్చిపోను. అది దైవజనుడి దగ్గర అయినా, నాకు ఎవరైనా సహాయం చేసినట్లయితే, నాకు మాట సహాయం కూడా చేసినట్లయితే నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడే ఉంటాను. నేను ఎప్పటికీ, ఇప్పుడే కాదు, నేను నా స్నేహితుల విషయంలో కూడా నా స్థితిని నేను మర్చిపోను. నాకు ఎవరైనా ఒకసారి సహాయం చేస్తే నేను ఎంతవరకైనా వెళ్ళి నేను వాళ్ళకి సహాయం చేయగలుగుతాను. ఎందుకనంటే నా స్థితి నేను మర్చిపోను. నేను లేనప్పుడు నేను ఎంత ప్రాధాన్యపడి సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు నాకు సహాయం వచ్చిందో, ఇప్పుడు నేను ఉన్నప్పుడు లేదా ఒక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళ స్థితిని బట్టి నేను అవమానపరచడం కానీ ఎప్పుడు చేయలేదండి, చేయను కూడా. ఎందుకంటే దేవుని వాక్యం నాకు నేర్పిస్తుంది, నీ మొదటి స్థితి నువ్వు మర్చిపోకు. నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఈ స్థితిలో ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అనే మూలాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు. అది శారీరకంగా ఉన్న కుటుంబమైనా, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్న కుటుంబమైనా సరే, మన మూలాన్ని లేదా మన పాత స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సౌలు మర్చిపోయాడు. ఏమైందయ్యా అంటే సౌలు కుటుంబం ఏమైపోయిందండి? గిల్బో పర్వతం మీద ఒక్కసారిగా చనిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికారం తీసివేయబడింది, అనేకమైన శ్రమలు వచ్చేసినాయి. సౌలు చనిపోయాడు, సౌలు కుటుంబంలో అందరూ చనిపోయారు.
ఇంత దీనస్థితి గల కారణం ఏంటండి అని అడిగితే దేవుని ఆత్మ చెబుతుంది, తన స్థితిని మర్చిపోయాడు. గర్వించేశాడు. నాకంటే ఏదీ లేదులే. ఈరోజు దేవుని సంఘంతో కూడా చెప్పేది అదే. ఈరోజు నీ మొదటి ప్రార్థన లేదా నీ మొదటి స్థితి ఈరోజు నువ్వు కలిగి ఉంటే నువ్వు మరింత ఆశీర్వదించబడతావు, నువ్వు మరింత ఫలింప చేయబడుతుంది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మొదటి ప్రేమ నువ్వు ప్రకటించగలగాలి. నువ్వు ఇక్కడి నుంచి ముందు దేవుని యొక్క సాక్ష్యాన్ని నువ్వు ఎక్కడ ప్రకటించగలుగుతావు? ముందు సంఘంలో ప్రకటించగలిగి సమాజంలో ప్రకటించగలగాలి. మనం అలా కాదు, సమాజంలో ప్రకటిస్తున్నాం, సంఘంలో మాత్రం వదిలేస్తున్నాం. వాక్యం ప్రకటిస్తుంది ముందు నీ పునాది లేదా నీ పాత స్థితి నుంచి ప్రారంభించబడాలి. అందుకనే అక్కడ వాక్యం చెబుతుంది, ఇదిగో నువ్వు ఎక్కడ పడిపోయావు మరలా అక్కడే లేపబడాలి. నువ్వు ఎక్కడైతే పడిపోయావో మరలా అక్కడి నుంచే నువ్వు లేపబడు. మరలా నీ కార్యాలను ప్రారంభించు. మొదట నువ్వు ఎలాంటి ప్రార్థన చేశావో, మొదట నువ్వు ఏ విధమైన ఉపవాసాలు ఉన్నావో, మొదటి నువ్వు ఏ విధమైన అనుభవంలో నుంచి నువ్వు బ్రతికావో, మొదటి నుంచి ఏ విధంగా రుణపడి ఏ విధంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ భక్తి జీవితాన్ని కొనసాగించావో, ఆ అనుభవంలోనికి నువ్వు మరలా రాగలిగితే ఈరోజు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన నీకు సమస్త కార్యములు నీ పట్ల చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సౌలు గర్వించి చెడిపోయాడు, మొదటి స్థితిని మర్చిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక రాజు ఉన్నాడు, యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు. 2వ దినవృత్తాంతల గ్రంథం 20వ అధ్యాయములో, 2వ దినవృత్తాంతల గ్రంథము 20వ అధ్యాయంలో 31వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరముల వాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. 35వ వాక్యం చదువుకుందాం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. దేవునికి స్తోత్రం. ఈ యెహోషాపాతు అనే ఒక దైవ రాజు అదే అధ్యాయంలో కొంచెం వెనక్కి వెళితే 3 వైపులా సైన్యం వచ్చి మధ్యలో ఉన్నప్పుడు 3 దినాల ఉపవాసం ఉన్నాడు. ఈయన కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుని యొక్క అదృశ్య కార్యముల ద్వారా ఒక ఉన్నతమైన విడుదల విజయాన్ని దేవుడిచ్చాడు. మీ అందరికీ బాగా తెలుసు, చాలాసార్లు ఈ మాట మీకు ప్రస్తావించాను. ఏం జరిగింది? ఇటుపక్క నుంచి సిరియన్లు, అటుపక్కన అమోనీయులు ఇలా వచ్చి యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే విజయం ఇచ్చాడు. ఆ విజయం ఎలాగయ్యా అంటే కత్తి వాడకుండా విజయం ఇచ్చాడు యుద్ధంలో. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, శత్రువులు ఏం తెచ్చారట వీళ్ళ కోసకు? బంగారం తెచ్చారు. ఇంత మేలు చేస్తే అదే అధ్యాయంలో 20వ అధ్యాయంలోనే 35వ వాక్యంలో అంటాడు, మిక్కిలి దుర్మార్గుడితో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఎవరితోనట? మిక్కిలి దుర్మార్గుడితో స్నేహం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఏమైంది అని అంటే యెహోషాపాతు కూడా నాశనంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? మేలు పొందుకున్న స్థితిని మర్చిపోతున్నారు చాలామంది. మేలు పొందుకున్న స్థితిని విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట, మేలు పొందుకున్న నీవు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉండవలసిందే దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే ఆత్మతో ఆ రోజు ఆ యొక్క యోహాను ద్వారా సంఘానికి రాస్తున్నాడు. ఈ సంఘం ఎలాంటిదయ్యా అంటే అన్ని కూడా చాలా బాగా భక్తిగా బ్రతికిన సంఘం.
ఆ సంఘం ఎలాంటిదయ్యా అంటే ఒకరి చేత వేలు ఎత్తి చూపించుకునే విధంగా బ్రతకలేదు ఆ సంఘం. కానీ చివరి దశకు వచ్చేసరికి మనుషులుగా దేవుడు చెబుతున్నాడు, నీవు మీద నేను తప్పు మోపుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మొదటి స్థితిని మర్చిపోకూడదు. దేన్ని మర్చిపోకూడదండి? మొదటి స్థితి ఏమైంది? అసలు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అసలు మందిరంలో నువ్వు ప్రారంభంలో నీకు కలిగిన శ్రమలను బట్టి ఎంత మోకాళ్ళను నువ్వు ప్రార్థన చేసావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. లేదా ఆ రోజు ఆ యొక్క స్థితిలో నీ సహోదరుల పట్ల లేదా నీకు కలిగిన సంఘం పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి అన్యోన్యంగా బ్రతికావో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఈరోజు ఆ అనుభవం ఉందా? ఈరోజు ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ఐక్యత ఈరోజు నీలో ఉందా? నాకు బాగా గుర్తండి, సంఘంలో ఎవరైనా బలహీనంగా ఉన్నారంటే ఒకరు ఇద్దరు వెళ్ళేవారు కాదు ప్రార్థన చేయడానికి. ఒకరు ఇద్దరు వెళ్ళేవారు కాదు, కనీసం 8 మంది అన్న ఉండేవారు. వెళ్ళి ఆ విడుదల పొందే వరకు కూడా ప్రార్థన చేస్తానండేవారు. ఇంటికాడ ఏమనుకున్నా పర్వాలేదు, ఆ కుటుంబంలో కార్యం జరగాలని ఒక ఐక్యత ఈరోజు ఆ సంఘం విశ్వాసంలో ఉండేది. ఈరోజు ఉందా ఐక్యత సంఘంలో? ఈరోజు ఉందా ఐక్యత సంఘంలో? ఒకసారి మాట్లాడుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆ మొదటి అనుభవం ఈరోజు సంఘానికి కలిగి ఉన్నదా లేదా? అసలు ఆ సంగతి వదిలే ముందు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత ఆసక్తితో నువ్వు వచ్చావో ఆ ఆసక్తి ఈరోజు నీలో ఉందా? లేదు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే మరలా అక్కడికి వెళ్ళు. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే విడిచిపెట్టావని అనుకుంటున్నావో ఆ అనుభవంలోనికి వెళ్ళి మరలా కార్యాలు ప్రారంభించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా దేవుని కార్యాలు ప్రారంభించు. మరలా ప్రార్థన, అదే అనుభవం నుంచి ప్రార్థన చేయి. అదే ప్రేమ కలిగి బ్రతుకు. ఐక్యతగా ఉండు. దేవుడు నీ జీవితంలో కార్యం ఎందుకు చేయడు? అప్పుడు దేవుని సన్నిధిలో దేవుడిని అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రారంభంలో వచ్చిన సమయానికి దేవుని మందిరానికి రావడం లేదు. అంటే సీనియారిటీ పెరిగి కొద్దీ కొంచెం మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ చాలామంది సీనియారిటీ పెరిగే కొద్దీ కొంచెం వెనక్కి వెళ్ళినా పర్లేదు పాస్టర్ గారు ఏమంటారులే అని అనుకుంటున్నారేమో. కానీ నీవు భయపడవలసింది సేవకునికో లేదా సేవకురాలుకో నీ తోటి విశ్వాసులకో కాదు, కానీ నీవు ఎవరి గురించి వస్తున్నావు? దేవుని కొరకు, నీ కొరకు వస్తున్నావు. అది మాత్రం దృష్టిలో పెట్టుకో అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు వచ్చేది ఎవరి కొరకు అయ్యా అంటే నీ తోటి విశ్వాసుల కొరకు కాదు కదా, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీవు నీ కుటుంబం ఆయన సన్నిధిలో చేర్చబడ్డం కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ మొదటి స్థితి నువ్వు మర్చిపోవద్దు. మర్చిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు బైబిల్ గ్రంథంలో. సంసోను కానీ ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. వారి మొదటి స్థితిని మర్చిపోయి ఏం చేయబడ్డారయ్యా అంటే విడవబడ్డారు. వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఇప్పుడు నీకు నాకు అవకాశం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే తిరిగి రమ్మంటున్నాడు. మరలా కార్యాలను ప్రారంభించమంటున్నాడు. మరలా ఆ ప్రార్థన గుంపులో చేరమంటున్నాడు. మరలా ప్రార్థన సహవాసంలో చేరమంటున్నాడు. మరలా ప్రార్థనలో ముందుకు కొనసాగింపమంటున్నాడు. మరలా అదే ప్రేమను ప్రకటించగలగమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేని పక్షమున ఏం జరుగుతుంది అని అంటే కింద వచనంలో స్పష్టంగా రాశాడు. ఒకవేళ నీవే గనక మారు మనసు పొంది మరలా నీ పాత స్థితిలోనికి, నీ పాత అనుభవంలోనికి, పాత అనుభవం అంటే బాప్తిసం తీసుకోకముందు అనుభవం కాదండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏ అనుభవంలో ఉన్నావో ఆ అనుభవంలోనికి మరలా వెళ్ళి
దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక అనుభవం ఉండేది, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉండేది. ఆ అనుభవం నీలో లేకపోతేనట నీ దగ్గర ఉన్న దీపాన్ని తీసుకెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? నీ వెలుగంతా తీసేస్తానంటున్నాడు. వెలుగేంటయ్యా అని అంటే, ఇప్పుడు వరకు నువ్వు పొందిన ఆశీర్వాదమే కానీ, ఇప్పుడు వరకు నీకు దేవుడిచ్చిన రక్షణే కానీ, ఇప్పుడు వరకు దేవుని సన్నిధిలో పొందుకున్న మేలులే కానీ, ఏమంటున్నాడు తెలుసా? ఈ దీపాన్ని తీసుకెళ్ళి ప్రక్కన పెట్టేస్తానంటున్నాడు. సౌలుని దీపాన్ని తీసుకెళ్ళి దావీదుకి అప్పచెప్పేశాడు అంతే. అప్పచెప్పాడా లేదా? ఈరోజు చాలామంది ఎదటోళ్ళని చూసి అసూయపడుతున్నారు, కానీ అసలు దీపం నా దగ్గర ఉందా లేదా, నేను మొదటి స్థితిలో ఉన్నానా లేదా అనేది చాలామంది గుర్తెట్టుకోవట్లా. నేను మరలా చెప్తున్నాను, సీనియారిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలామంది భక్తులు. దేవుడు సీనియారిటీ చూడు, సిన్సియారిటీ అంటే నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావా అంత మేలులు, అన్ని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నువ్వు ఎన్నో దినాల నుంచి వస్తున్నాను ప్రభువా అంటే కుదరదు. ఏం చెప్పాడు? బుద్ధి గల కన్యకలతోని బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క వెళుతున్నప్పుడు వీళ్ళు ఎంతమంది, 10 మంది ఎక్కడికి వెళ్ళారు? లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు తలుపులు కొడుతున్నారు. ఏమని? అయ్యా మేము ప్రార్థన చేయలేదా, ఉపవాసాలు చేయలేదా, నీ కొరకు ధర్మకార్యాలు చేయలేదా, మందిరానికి సహాయం చేయలేదా, కానుక ఇవ్వలేదా, పాస్టర్ గారికి నేను ప్రతి నెల దశంభాగం ఇవ్వలేదా అంటే అంటున్నాడు, నువ్వెవరో నాకు తెలుదా అంటున్నాడు. అన్నాడా లేదా? ఎందుకని? ఉన్నదాన్ని చివరి వరకు పట్టుకోలేదని. ఏం పట్టుకోలేదు? వారికి కలిగిన విశ్వాసాన్ని వారు తెచ్చుకున్న దాన్ని చివరి వరకు ఉంచుకోలేదని. నువ్వెవరో నాకు తెలదంటున్నాడు. ఈరోజు కూడా నీ మొదటి స్థితి నీ దగ్గర లేకపోతే, నీ భక్తి జీవితంలో లేకపోతే, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి లేదా నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎంత భక్తి ఏమైనట్టు? ఎంత భక్తి ఏమైనట్టమ్మా? వ్యర్థంగా పోయినట్టే. ఇక్కడ ఈరోజు ఈ బ్రతుకులో నీ భర్తతో దెబ్బలు తిన్నావు, నీ చుట్టాలతో నీ కుటుంబీకులతో లేనిపోలు మాటలు పడ్డావు, నిందలు కూడా పడ్డావు, చేయని నేరానికి అవమానాలు పడ్డావు. ఇన్ని పడి దేవుడిని నమ్ముకుని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి నువ్వెవడో తెలియదు అంటే ఇంకంతకంటే మరి ఘోరమైన శిక్ష ఏమి ఉండదండి. ఘోరమైన శిక్ష మరి ఇంకోటి ఉండదు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, నా పిల్లలు అంటున్నాడు నిన్ను నన్ను. అలాంటిది ఆ రోజు నువ్వెవడో నాకు తెలీదు అంటే ఏమైపోవాలి మన పరిస్థితి? ఎందుకు చెబుతున్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడు అంటే, మన మొదటి విశ్వాసాన్ని, మన మొదటి ప్రార్థనను, మొదట మనం చూపించిన ప్రభువు దగ్గర ఆసక్తిని మనం కోల్పోతున్నాం. కోల్పోయి మనం ఏమవుతున్నామయ్యా అంటే మనలో ఉన్న వెలుగును పోగొట్టుకుంటున్నాం. ఏం పోగొట్టుకుంటున్నాం? వెలుగును పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, మనలో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈరోజు వాక్యం చెబుతుంది, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మొదటి స్థితి జ్ఞాపకం ఉంచుకో. అది మందిరం విషయంలోనే కదా, ఆత్మీయ జీవితంలో కదా. నీకు ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేసి ఉంటే వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి తప్ప వాళ్ళని నువ్వు ఎప్పుడు తక్కువగా చూసి మాట్లాడడం కానీ, వారిని ఏదో అవమానపరచడం కానీ మనం ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావా, మౌనంగా ఉండు వాళ్ళ దీనస్థితిలో ఉన్నప్పుడు, అంతే తప్ప వారి దీనస్థితిలో ఉన్నప్పుడు అవకాశం ఉంది కదా అని మనకు నచ్చినట్టు మాట్లాడితే లెక్క నువ్వు దేవునికి అప్పజెప్పవలసి వస్తుంది. ఎవరికి అప్పజెప్పవలసి వస్తుంది? నువ్వు లెక్క దేవునికి అప్పజెప్పవలసి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం చేయవలసింది, మనం కలిగి ఉండవలసింది ఏంటి చెప్పాలి? మొదటి స్థితి అని చెప్పండి. స్థితి అంటే ఇంక ప్రేమ అన్నీ వచ్చేస్తాయి.
మొదటి స్థితి, మొదటి నువ్వు కలిగిన ఆ భక్తి ఈరోజు నీలో ఉంటే, నేను అంటాను, నీ వెలుగుని ఎవడు దూరం చేయలేడు. నీవు వెలుగుతూ అనేక మందికి వెలుగునిచ్చేదానిగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ తప్పు నువ్వు సరిదిద్దుకుంటే నీ స్తంభం మీద నుంచి దేవుడు అనేక మందికి వెలుగుగా నిన్నే చేస్తాడు. నీ నీడలోనికి అనేక మంది వచ్చి, నీ వెలుగులోనికి అనేక మంది వచ్చి బ్రతకడానికి ప్రభువు నీకు కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి పాస్టర్ గారు అంటే, ఒకటే చెబుతున్నా, నీ జీవితంలో మొదటి స్థితి నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం మొదటి స్థితిని ఎప్పుడు మేలు పొందుకున్నారండి. మేలు పొందుకునే ఎవ్వరూ లేరు దీంట్లో. మేలు పొందుకున్నాం, కానీ మేలు పొందుకున్న తర్వాత కూడా దేవుణ్ణి విడిచిపెడుతున్నామంటే మనంతా మూర్ఖులు మరి ఇంకెవ్వరు ఉండరు. ఎవరు? మనంతా మూర్ఖులుగా ఉన్నవారు ఇంకెవ్వరు ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే, మేలుల చేత మనల్ని దేవుడు తృప్తిపరుస్తూ నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే మేలులు మాత్రమే తీసుకుంటున్నాం, కానీ వాక్యాన్ని వెంబడించలేకపోతున్నాం. వాక్యాన్ని వెంబడించలేకపోతున్నాం. వాక్యాన్ని వెంబడించగలిగితే నీ స్థితిని జ్ఞాపకం ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందయ్యా అంటే దేవునికి నామానికి మహిమపరచబడేదిగా ఉంటుంది. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడిని అడుగు, దేవా ఆ రోజు సంఘంతో మాట్లాడు, ఈరోజు నాతో మాట్లాడు. ఒకవేళ నేను ఎక్కడైనా పడిపోయాను ఉంటే నాకు తెలుసు కాబట్టి మరలా నేను అక్కడికి వెళ్ళి నేను ఆ స్థితిలో నుంచి మరలా కట్టబడడానికి ఇష్టపడుతున్నాను. మరలా నా ప్రార్థనా జీవితాన్ని నేను ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. పాత నిబంధన కాలంలో భక్తులు ఎవరికి అవకాశాలు రాలేదు, వారికి ఛాన్స్ అనేది లేదు. ఈరోజు నీకు నాకు దేవుడు ఒక కృపాకాలంలో అవకాశం ఇస్తున్నాడు. మార్పు చెందండి అంటున్నాడు. ఇకనైనా మారు మనసు పొంది మరలా నీ క్రియలను ప్రారంభించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించినప్పుడు నీ దేవుని భక్తిలోనికి వచ్చిన క్రొత్త అనుభవం ఉంటుంది కదా. నువ్వు వచ్చినప్పుడు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేసావో, ఎంత ప్రభు దగ్గర కన్నీరు గార్చావో, దేవుని సన్నిధిలో ఏ విధంగా అయితే నువ్వు మేలును పొందుకోవడానికి ఉపవాసాలు ఉన్నావో ఆ అనుభవాన్ని నువ్వు కలిగి ప్రభు దగ్గర నిలవబడితే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దీపస్తంభం మీద మరింత వెలుగును దేవుడు ప్రకాశింపజేస్తాడు. ఈ వాక్యము ఆత్మీయం కాదు, శారీరకం కూడా. ఒకవేళ నీ వలన నీ ద్వారా ఎవరు కూడా ఏం చేయబడదు, బాధింపబడకూడదు. నీ మాట వల్ల కానీ నీ క్రియల వల్ల కానీ ఎవరు కూడా బాధింపబడకూడదు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనం కూడా ఒకానొక సమయంలో మన దీన స్థితిలో ఒక వ్యక్తి మాట వల్ల బలపరచబడ్డ వారమే. మనం కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ మాటలతోనే మనం బలపరచబడ్డ వారమే. కాబట్టి మనం పొందుకున్నది వాళ్ళకి ఇవ్వాలి తప్ప వాళ్ళ దీనస్థితిలో ఉన్నప్పుడు వారిని తక్కువ చేసి మాట్లాడడం, లేదా నువ్వు నాకేం చేసావు అనడం, ఇదేది కూడా దేవుని ఎదుట నమ్మకంగా ఉండేవారి లక్షణాలు కాదు. అందుకని అంటున్నాడు, ఇదిగో దావీదు అంటాడు, ఇదిగో నువ్వు చేసిన ఉపకారం దేనిని మరవక నేను కొనియాడతానయ్యా. నీవు చేసిన ప్రతి ఉపకారాన్ని కూడా నేను మర్చిపోను, నేను కొనియాడుతాను ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా, సమాజంలో నిలబడినా, రాజమందిరంలో నిలబడినా నీవు చేసిన కార్యాలు నేను ప్రకటిస్తూనే ఉంటానయ్యా అని దావీదు అంటున్నాడు. ఈరోజు దేవుడు చేసిన కార్యాలు మనకు, మన స్నేహితులు లేకపోతే మన కుటుంబీకులు చేసిన మేలులను మనం మర్చిపోకుండా ఎలా ఉండాలంట, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా అంటే, కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి?
మాట్లాడతలేదు. మాట్లాడాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి? అమ్మా, నాలుకలు ఉన్నాయా అందరి దగ్గర? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పాలి. సమాధానం ఇవన్నీ కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే చేసిన మేలు మర్చిపోకుండా అవసరమైతే చేయగలగాలి. మరలా అవసరతలో ఉన్న వాళ్ళకి నువ్వు చేయగలగాలి. ఎందుకని నువ్వు ఒకప్పుడు పొందుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో ఉన్నావు గనక నువ్వు చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అలాంటి ఒక ఉన్నతమైన కృపలోనికి దేవుడు నడిపించాలని ఆశపడుతూ నీవు నేను కూడా భక్తిలోనికి వచ్చినప్పుడు కలిగిన మొదటి స్థితిని మనం కలిగి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్కసారి అడుగుదాం, దేవా నేను నా మొదటి స్థితిని నేను పోగొట్టుకున్నానేమో అయ్యా, సంఘముగా నా వ్యక్తిగతముగా అయ్యా, ఇదిగో తండ్రి ఒక వ్యక్తిగా నా కుటుంబంలో నేను ఉండవలసిన నా అనుభవాలను బట్టి అయ్యా, ఇదిగో తండ్రి లేదా నీ సన్నిధిలో నేను ప్రార్థించే ఆ ప్రార్థన బట్టి లేదా ఆ యొక్క సహవాస అనుభవాన్ని బట్టి అయ్యా నా మొదటి స్థితిని నేను విడిచిపెట్టి ఉన్నానేమో అయ్యా. నీ వాక్యంతో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఇదిగో నీ మొదటి స్థితి నీలో లేకపోతే నీ యొద్దన ఉండవలసిన ఆ దీపస్తంభమును దేవుడు తీసివేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ సంగమా, ఇదిగో దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ నీతి క్రియలు, ఇదిగో నీ ప్రథమముగా దేవుని సన్నిధిలో కలిగిన ఆ క్రియలను మరలా నువ్వు ప్రారంభించగలిగితే నీ జ్యోతిని మరింతగా వెలిగింపచేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన స్థితిని బట్టి ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా, ఇదిగో నేను ఎలాంటి అనుభవంలో ఉన్నానో అయ్యా నీకు నాకు తెలుసు అయ్యా. ఇదిగో తండ్రి నా స్థితిని మర్చిపోయేవారుగా నేను ఉండకూడదు. సౌలు నాయనా నేను ఎంతో లేదా నేను ఎందుకు పనికిరాని వాడిని అన్నాడు. అధికారం వచ్చిన తర్వాత అయ్యా ఇదిగో తండ్రి గర్వించి అయ్యా ఇదిగో తండ్రి ఒక యాజకుడు చేయవలసిన పని చేశాడయ్యా. అయ్యా సంసోను కూడా అయ్యా అదే రీతిగా అయ్యా తన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. అయ్యా యెహోషాపాతు కూడా నాయనా నువ్వు మేలు చేసిన అనుభవాలను జ్ఞాపకం చేసుకోక దుష్ట సాంగత్యముతో అయ్యా ఇదిగో తన నాశనంలోకి వెళ్ళిపోయాడయ్యా. ఈరోజు నేను నా సంఘము ఇక్కడ చేరి ఉన్న వారందరము ఈ మాటలు వింటున్న వారందరూ కూడా నీ సన్నిధిలో వారి మొదటి స్థితిని విడిచిపెట్టకుండా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా వారి మొదటి భక్తిలో కొనసాగగలిగి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినాన్ని అయినా నీ వాక్యముతో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి మొదటి అనుభవాన్ని వారికి గుర్తు చేసి వారిని మరలా నీ సన్నిధిలో మరింత బలపరచండి. వారికి కలిగిన మొదటి ప్రార్థన, వారికి కలిగిన మొదటి అభిషేకము, వారికి కలిగిన మొదటి శక్తిని వారికి అనుగ్రహించి నీ పాద సన్నిధిలో బలపరచండి. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ నీ మాటల చేత తృప్తిపరిచి బలపరిచినందుకు నీకు వందనాలు. మరొక్కసారి విన్న ప్రతి మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మీ బిడ్డలు ప్రేమతో అర్పించిన కానుకలన్నింటినీ ఇచ్చిన బిడ్డలకు నూరంతలుగా అనుగ్రహించి కానుక నీ పరిచర్యలో వాడుకోనమని ఇదిగో తండ్రి మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తుండగా మా యొక్క స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగలి కృపద ఇచ్చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయము మనకును లోకములను సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.